వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ఖరీఫ్ సీజన్లో మన అన్నదాత సుఖీభవ నిధులను త్వరలోనే విడుదల చేయబోతోంది ప్రభుత్వం. అది ఎప్పుడు విడుదల చేయబోతోంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోను మొత్తం కంప్లీట్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కింద షేర్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని 20,000 రూపాయలు అందిస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అంతకుముందు రైతు భరోసా కింద 13,500 రూపాయల సాయాన్ని రైతులందరూ అందుకునేవాళ్ళు. ఈ 13,500 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి PM కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు 3 విడతల్లో వచ్చేది. ఒక్కొక్క విడతలో 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉండేదన్నమాట. ఇక మిగిలిన అమౌంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి వేసేది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పేరుని రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవగా మార్చింది. దాని డబ్బులు 20,000గా చేస్తామని ఎలాగైతే చెప్పిందో, మేనిఫెస్టోలో ఎలాగైతే ప్రకటించిందో అలాగే 20,000 రూపాయలు చేయబోతోందన్నమాట గవర్నమెంటు. అయితే ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇక మిగిలిన 6,000 రూపాయలు PM కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. ఇక PM కిసాన్ యోజన 17వ విడత నిధుల్ని మన ప్రధానమంత్రి మోడీ గారు రీసెంట్గానే వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది అనమాట. రైతులందరూ చాలామంది రైతులు ఇప్పటికే దాని డబ్బుల్ని పొంది ఉంటారు. ఇక మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 14,000 రూపాయలు. ఈ 14,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల్లో 7,000గా ఖరీఫ్ సీజన్లో 7,000, రబీ సీజన్లో 7,000గా పెట్టుబడి సాయాన్ని రైతులకి అందించబోతోంది. అయితే ఈ పెట్టుబడి సాయాన్ని పొందడం కోసం రైతులకు ఏమేమి అర్హతలు ఉండాలి, ప్రభుత్వం ఎలా గుర్తించబోతోంది అంటే, ఈ రైతు భరోసా తీసుకుంటున్న రైతులకి ఏం ప్రాబ్లం అయితే లేదండి, వాళ్ళకి పడిపోతాయి. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఆ రైతుల్ని గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ పొందడానికి మనకు ఏమేమి కావాలి అంటే, ఆధార్ కార్డు ఉండాలి, భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, తర్వాత వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాలన్నమాట ఖచ్చితంగా. వెబ్ ల్యాండింగ్ అంటే మన భూమి యొక్క పాస్ పుస్తకానికి మన ఆధార్ని లింక్ చేసుకోవడం అనమాట. దీన్ని VRO గారు చేస్తారు. మనం అక్కడ వెబ్ ల్యాండింగ్ చేసుకుంటేనే మన పేరు అయితే నమోదవుతుంది. తర్వాత NPCI లింక్ ఉండాలి, అంటే బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. EKYC తప్పనిసరిగా చేయించి ఉండాలి. ఇవన్నీ మనకు ఖచ్చితంగా చేయాల్సిన పనులండి మనము ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్లో డబ్బులు పొందడం కోసం. ఇక ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అని గవర్నమెంట్ అయితే దాని గురించి ఒక అప్డేట్ అయితే విడుదల చేయబోతోందండి. రీసెంట్గా పంట నష్టమైన జిల్లాల్లో విత్తనాలను సబ్సిడీ ధరకు అందజేస్తామని, పంట నష్టాన్ని అందజేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళందరికీ సబ్సిడీ పైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పంట నష్టం కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే, కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా రాదండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ రాదు. ఎందుకంటే కౌలు రైతుల్ని రైతులుగా గుర్తించడం జరగలేదన్నమాట కేంద్ర ప్రభుత్వం. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14,000 రూపాయల సాయం మాత్రమే అందుతుందన్నమాట. ఈ 14,000 రూపాయల సాయం అందడం కోసం కౌలు రైతులందరూ ఖచ్చితంగా CCRC కార్డ్స్ కలిగి ఉండాలి. CCRC కార్డ్స్ కలిగి ఉన్న రైతులు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ఉంటారన్నమాట. ఇక రీసెంట్గానే మన ప్రభుత్వం ఈ CCRC కార్డ్స్కి అప్లికేషన్లు తీసుకొని
వాటిని ప్రాసెస్ చేసిందనమాట. కౌలు రైతులకు రెండు విడతల్లో 7,000 చొప్పున 14,000 రూపాయలు అయితే వస్తుంది. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఎవరైతే కేవలం భూమికి వెబ్ ల్యాండింగ్ అంటే భూమి పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ చేసి ఉంటారో, ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాను మన ఆధార్కు లింక్ చేసి ఉంటారో, అంటే ఈకేవైసీ తర్వాత ఈకేవైసీ ఈ ఆధార్ కార్డు తర్వాత మొబైల్ నంబర్ ద్వారా ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళను మాత్రమే రైతులుగా గుర్తించడం జరుగుతుంది. మన ప్రభుత్వం మన రైతుల్ని ఎలా గుర్తిస్తుంది ఈ పథకానికి అంటే ఈ లింకులన్నీ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి వాళ్ళని అర్హులుగా చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 3 చేయించుకొని వాళ్ళు, కొత్తగా చేయించుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి, లేకుంటే ఈ పథకానికి అనర్హులుగా అవుతారు. ఈ పథకం ఎప్పుడు అమలు కాబోతోంది, రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు డబ్బులు పడబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ డబ్బుల్ని రిలీజ్ చేయబోతోంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వబోతోందండి. రైతులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ స్కీమ్ని ఆగస్టు 15 తర్వాత ప్రభుత్వం రిలీజ్ చేయబోతోంది. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి డబ్బు అయితే చేరబోతోందండి. కాబట్టి ఇంకా ఎవరైనా వెబ్ ల్యాండింగ్ కానీ ఎన్పిసిఐ లింకింగ్ కానీ ఈకేవైసీ కానీ చేయించుకోకుండా ఉంటే త్వరగా మీరు ఆ పని చేసేసుకోండి. తర్వాత ఆగస్టు 15 తర్వాత దీనికి సంబంధించిన కీలకమైన ప్రకటన అయితే వెలువడనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా అప్పుడే రూపొందించడం జరిగింది. గతంలో ఉన్న అర్హుల్ని లిస్టు కూడా తయారైంది. అర్హులుగా ఉన్న వాళ్ళు రైతు భరోసాలో ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా రెడీ అయింది. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఖరీఫ్ పంటకి 7,000 రిలీజ్ కాబోతోంది. రైతులైతే సిసిఆర్సి కార్డ్స్ను తప్పకుండా పొందాల్సి ఉంటుందండి. ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందడం కోసము మనము విఆర్ఓ లాగిన్లో మనము అప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ విఆర్ఓ లాగిన్లో మనము ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు, తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకము, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కాపీ, తర్వాత 11 నెలలకు కౌలుకు తీసుకుంటున్నట్టుగా భూ యజమాని దగ్గర నుంచి బాండ్ పేపర్ అయితే పొందాల్సి ఉంటుందండి. ఇవన్నిటినీ మనము విఆర్ఓ లాగిన్లో అప్లై చేసినట్టయితే ఇది మనకు విఆర్ఓ గారు ఇష్యూ చేస్తారనమాట ఈ సిసిఆర్సి కార్డ్స్ని. ఈ సిసిఆర్సి కార్డ్స్ పొందిన వెంటనే మనము మన రైతు సేవా కేంద్రాలు, గతంలో రైతు భరోసా కేంద్రాలుగా ఉండేవి కదండి, మన దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మనం ఒక కాపీని వ్యవసాయ సహాయకులకు అందించాల్సి ఉంటుందండి. ఈ కాపీని అందించిన తర్వాత మనల్ని వాళ్ళు రైతులుగా గుర్తిస్తారండి. కౌలు రైతులకు 14,000 సాయం అయితే అన్నదాత సుఖీభవ కింద రాబోతోంది. మొదటి విడతగా 7,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతులందరికీ జమ కాబోతోందండి. ఇక మామూలు రైతులు, కౌలు రైతులు కాకుండా మామూలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆల్రెడీ పిఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు అయితే పడింటుంది. ఇక 7,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి త్వరలో రాబోతోంది. ఈ ఆగస్టు 15 తర్వాత ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. రైతులందరినీ ఆదుకుంటామని, రైతులను అన్ని విధాలుగా వాళ్ళకు సహకరిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఆల్రెడీ తెలియజేశారండి. ఈ రైతులందరికీ ఎక్కడైనా పంటకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం కలిగినప్పుడు దానికి సంబంధించిన బీమాని ప్రభుత్వం అందిస్తుందని దీని ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది. కొత్త బీమా పాలసీని కూడా ఆయన తీసుకురాబోతున్నట్టు ఆయన చెప్పారండి. లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకు, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.